జస్ట్ ఇందాక మెసేజెస్ ఓపెన్ చేస్తున్నాను ఎవరు ఏం చేశారని చెప్పి. ఒక సిస్టర్ మెసేజ్ పెట్టింది, బ్రో ఒక వీడియోలో లవ్ మ్యారేజ్ కరెక్ట్ అంటావు, ఇంకో వీడియోలో అరేంజ్ మ్యారేజ్ కరెక్ట్ అంటావు, అసలు ఏ మ్యారేజ్ బెస్ట్ బ్రో అని అడిగింది. నేను ఏ వీడియోలో కూడా అరేంజ్ మ్యారేజే బెస్ట్, లవ్ మ్యారేజే బెస్ట్ అని నేను ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. అది డిపెండ్స్ ఆన్ నువ్వు చేసుకునే పర్సన్ బట్టి మారిపోతుంటుంది. నువ్వు చూస్ చేసుకున్నాడు ఒక ఎదవ పోరంబోగ్గాడు తాగుతాడు అంటే నువ్వు వాడిని వదిలేయడమే కరెక్టు. నువ్వు లవ్ చేసిన అబ్బాయి ఉంటాడు కదా, అలాంటి వాడు నీ పేరెంట్స్ ఎంత ఎతికినా సరే ఖచ్చితంగా అలాంటి వాడు దొరకడు. నాకు వాడే కావాలి, వాడికంటే ఇంక ఎవరు వీళ్ళు బెస్ట్ చూపించలేరు అని నీకు అనిపిస్తే అలాంటి వాడి కోసం రిస్క్ చేసినా తప్పలేదని నేను చెప్తున్నాను. కాకపోతే అరేంజ్ మ్యారేజ్ వచ్చేసరికి ప్రతి ఒక్క లఫుట్ గాడు కూడా ప్రతి ఒక్క లఫుట్ గాడు లఫుట్ కత్తే ఇద్దరు కూడా మంచోళ్ళు అయిపోతారు. ఎందుకంటే నేను ఇంతమందిని చూసిన సీరియస్గానే, లైక్ నాకు తెలిసిన వాళ్ళు, మా రిలేటివ్స్, మా ఊర్లోన, మా ఫ్రెండ్స్ విలేజెస్లోన, సిటీస్లోన ఒక్కొక్కరితో అయితే పెద్ద పెద్ద అకౌంట్స్ ఉన్నాయి, చాలా పెద్ద అకౌంట్స్. కానీ పెళ్లి దగ్గరికి వచ్చేటప్పుడు అమ్మో చాలా మంచోళ్ళు, ఇంత మంచోళ్ళు ఈ భూప్రపంచంలో ఎక్కడా దొరకరు అలా మాట్లాడతారు. సో అది అరేంజ్ మ్యారేజ్లో ఉన్న కొంచెం ప్రాబ్లం. సో ఈ ఒక్క విషయం ఆలోచించండి. అరేంజ్ మ్యారేజ్ వచ్చేసరికి ఖచ్చితంగా ఎంత ఎదవలైనా మంచోళ్ళు అయిపోతారు. ఎన్ని అలవాట్లు ఉన్నాడైనా సరే అలవాట్లు లేనోడు అయిపోతాడు. అలాంటి వాళ్ళు నేను చాలామందిని చూశాను. మగాడికి ప్రేమ లేకపోయినా పర్లేదు, అలవాట్లు ఉన్నా ఓకే, కానీ బాధ్యత ఉండాలి. సో బాధ్యత ఉన్న మగాన్ని పెళ్లి చేసుకోండి. కాదు కూడదు అంటారా, నేను నా అమ్మ కోసం చేసుకుంటాను, నా నాన్న కోసం చేసుకుంటాను, నా బరువు కోసం చేసుకుంటాను అంటే మీ అమ్మ, మీ నాన్న, మీ క్యాస్ట్ ఏది వచ్చి నీతో కోఆపరేట్ చేయు. నీ మొగుడి నిన్ను తంతే ఇవేమీ కూడా ఆపలేవు కూడా, పేకలేవు కూడా. సో ఇవన్నీ ఆలోచించి డిసిషన్ తీసుకోండి. అండ్ ఈ మ్యారేజే కరెక్ట్ అని చెప్పి ఎక్కడా ఉండదు. సమ్ టైమ్ అవి ఫెయిల్ అవుతున్నాయి, ఇవి ఫెయిల్ అవుతున్నాయి. బికాస్ నువ్వు చూస్ చేసుకునే పార్ట్నర్ బట్టి ఉంటుంది అది. అండ్ అన్ని వేళ మగాడిదే తప్ప అని అనట్లేదులేండి, కొంతమంది ఆడాలు కూడా ఈ అఫైర్స్ పెట్టుకోవడం, ఇవి చేయడం అండ్ అలా కూడా ఉన్నాయి. కానీ మ్యాక్స్ ఆఫ్ కేసెస్ బాయ్స్ ఉన్నారు కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను అంతే.